ఇక్కడ గుడి పక్కన చెరువు నిర్మించారు. ఇది 40 ఇయర్స్ కట్టారు. 1173లో స్టార్ట్ చేసి 1213లో కంప్లీట్ చేశారండి. సో కట్టి ఇప్పటికీ 813 ఇయర్స్ అవుతుంది. ఫస్ట్ దీన్ని రుద్రేశ్వర ఆలయం అని పిలిచేవారంటే లోపల ఉన్న శివలింగాన్ని కాకతీయ రాజైన రుద్రదేవుడు ప్రతిష్ఠించారు కాబట్టి ఆయన తెలిపారు రుద్రేశ్వర ఆలయం అని. ఇప్పుడు ఈ శిల్పాలని చెక్కిందేమో రామప్ప అనే శిల్పి, ఆ శిల్పి పేరుతో రామప్ప టెంపుల్ అని అంటున్నాము. అలాగే దేవుడి పేరు కూడా శ్రీ రామలింగేశ్వర స్వామి గారుగా పిలుస్తున్నారు. అలా కూడా రామప్ప టెంపుల్ అని అంటున్నాం. ఈ సర్కిల్ ఉంది కదా సార్, ఇది నాట్య మండపం. కాకతీయుల టైంలో నాట్యాలు జరిగేవి. నాట్యాన్ని మొదలుపెట్టే ముందు నటరాజుకి నమస్కారం చేసుకోవాలని పైన మధ్యలో నటరాజ స్వామిని ఇచ్చారు. ఇప్పటికీ మన క్లాసికల్ డ్యాన్సర్స్ నటరాజుకి నమస్కారం చేసుకొని స్టార్ట్ చేస్తారు. ఈ ట్రయాంగిల్స్లోనేమో అష్టదిక్పాలకులు, ఇక్కడ ఈస్ట్ అది ఇంద్రుడు ఉన్నారు, సౌత్ ఈస్ట్లో అగ్ని, సౌత్లో యముడు, సౌత్ వెస్ట్లో నిరుతి, వెస్ట్లో వరుణుడు, నార్త్ ఈస్ట్లో వాయువు, నార్త్లో కుబేరుడు, నార్త్ ఈస్ట్లో ఈశాన్యుడు. అష్టదిక్పాలకులది. ఇది చూడండి సార్, ఇది 3 చూడండి మేడం. ఇక్కడ కొన్ని స్టోరీస్ ఉన్నాయి. ఇది క్షీరసార మరణం చూడండి. దేవతలు రాక్షసులు కలిసి పాలసముద్రాన్ని చిలుకుతున్నారు. ఇది వాసుకి పాము, తోకాపు దేవతలు, తలవైపు రాక్షసులు ఉండి మధ్యలో మందర పర్వతాన్ని చెప్పి చిలుకుతారు కదా. ఈ చిలికాక చివరికి వచ్చిన అమృతాన్ని ఇక్కడ పంచుతున్నారు. కొంచెం ఇది జరిగింది. ఇప్పుడు ఆ మిడిల్లో అమృత కలశంపై పాముని ఇచ్చారు. దానికి లెఫ్ట్లో విష్ణుమూర్తి, ఆ పక్కన విష్ణువు మోహిని రూపంలో అమృతాన్ని పంచుతున్నారు. అదే మనకి ఇక్కడ చిన్నగా కూడా ఇచ్చారు చూడండి సార్, దాన్ని చిన్నగా ఇచ్చారండి. సేమ్ స్టోరీ చిన్నగా ఉంటుంది. చూడండి స్పెషాలిటీ అండి. చూడండి ఇక్కడ 3 మనుషులకు 6 కాళ్ళు ఉన్నాయి. ఇక్కడ 4 కాళ్ళని చెక్కి 6 కాళ్ళలాగా చూపించాడు. చూడండి, ఇలా క్లోజ్ చేస్తే ఇతడి కాళ్ళు ఇతడుకున్నాయి, ఇలా క్లోజ్ చేస్తే ఇతడి కాళ్ళు ఇతడుకున్నాయి, అటు ఇటు క్లోజ్ చేస్తే మధ్యలో కలిగి. సో ఉండాల్సిందేమో 6 కాళ్ళు, ఉన్నది 4, కానీ ఇండివిజువల్గా 2 కాళ్ళు వాళ్ళకు ఉన్నాయి. ఇది పేరుని నిత్యం సార్, దేవుని ఒకటి తీయకమ్మ వీడియో. ఇది పేరుని నిత్యం, పేరుని శివతానం అని అంటాం సార్. కాకతీయుల నాట్యం ఇప్పుడు తెలంగాణ స్టేట్ అఫీషియల్ డ్యాన్స్ కూడా పేరుని నృత్యం. సో మధ్యలోనేమో డాన్సర్స్ ఉన్నారు, అటు ఇటు మ్యూజిషియన్స్ తెచ్చాడు. అన్నీ డిఫరెంట్ ఉంటాయి, ఇటు తాకి అటు తాకి. ఇది కాకతీయులతో అంతరించిపోయి చేసేవారు లేకపోతే వీటి ద్వారా నటరాజ రామకృష్ణ అని 1980 ఈ పైన ఏమో లక్ష్మీదేవి, గజలక్ష్మి కాకతీయ టెంపుల్స్ కామన్గా ఉంటుంది. వారి డ్రెస్లను శ్రీకృష్ణుని ఎత్తుకెళ్ళి చెట్టు పైన కూర్చున్నారు. చేతిలో క్లాత్ కూడా ఉంది. తర్వాత గోపికలంతా వచ్చి వేడుకుంటున్నారు. ఇది గోపిక వస్తుంది. ఇది కోలాటం, ఫోక్ డ్యాన్స్. సో ఇది చెక్కడంలో కూడా శక్తి యొక్క నైపుణ్యత కనిపిస్తుంది. చూడండి, కాళ్ళ మధ్యలో గ్యాప్ ఉంది, కాళ్ళ మధ్యలో గ్యాప్, చేతుల మధ్యలో గ్యాప్. సో వాళ్ళు చేస్తుంటే ఏ ఒక్కటి పోయినా మొత్తం ఫ్రెష్గా చేయాలి. ఎంత జాగ్రత్తగా చేసిందని తెలుసుకోవచ్చు. ఇది చూడండి, చౌతి స్టోరీ. ఈ మిడిల్లో రౌండ్గా చూస్తే తాబేల ఆకారంలో ఉంది కదా, కానీ అది ఏనుగు. చూడండి, ఆ నటరాజు కాళ్ళ కింద తొండము కాళ్ళు ఉన్నాయి, తలపైన తోక కాళ్ళు. అంటే గజాసురుడు అనే రాక్షసుడి కడుపులోకి శివుడు వెళ్ళి ఆయన పొట్టని చీల్చుకొని వస్తున్నాడు. సో ఇతడి తలనే వినాయకుని పెడతారు. ఇక్కడ సెకండ్ లాస్ట్ వన్ వినాయకుని ఇచ్చారు. ఇది ఒక్కసారి దగ్గర ఏనుగు పొట్టని చీల్చేసరికి తాండల్లాగా అనిపిస్తుంది. అదే ఏనుగు పొట్టని చీల్చేసరికి శివుడు ఉన్నాడు, నటరాజుని ఇచ్చాడు. కడకాలను తీసుకొచ్చి వినాయకుని పెడతారు సార్. ఇక్కడ వినాయకుని కూడా ఇచ్చాడు. కాల భైరవుడు, ఇంద్రుడు, బ్రహ్మ, విష్ణుమూర్తి, కుమారస్వామిని ఇచ్చాడు. ముందు శివతాండవం ఉంది. అన్నిటికీ చూడండి, ఆయన కాళ్ళ దగ్గర నందిని చూపించాడు. ప్రతి దేవుడిని వాళ్ళ వాహనాన్ని బట్టి ఎవరు అనేది మనం తెలుసుకోవచ్చు. చూడండి, ఇక్కడ బ్రహ్మ ఉన్నాడు, హంసవాహనం ఉంది. ఇక్కడ విష్ణుమూర్తి గరుడ వాహనం ఉంది. మిగతా వాటికేమో నంది ఉంది. శివుడి డ్యాన్స్ ఇది శివతాండవం. ఇక్కడ గర్భగుడిలో ఒక స్పెషాలిటీ ఉంది. మీరు మిగతా టెంపుల్స్లో చూడండి, గర్భగుడి చాలా చీకటిగా ఉంటుంది, కానీ ఇక్కడ సన్ రైజ్ టు సన్సెట్ మనం ఉన్న
ఉన్న ప్లేస్లో ఎంత లైట్ ఉంటుందో ఆ లైటింగ్ గర్భగుడిలో ఉంటుంది. సో అది ఎలా అంటే ఈ చుట్టూ ఓపెన్ ఇచ్చి కట్టడం వల్ల మనకి ఈ పిల్లర్స్ పైపడి రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది. చూడండి ఇక్కడ టాప్ చేస్తే లోపల గోడ మీద లైటింగ్ కనిపిస్తుంది. ఇక్కడ వేస్తున్నాను లోపల పడుతుంది, డైరెక్ట్ వేస్తే ఇలా వస్తుంది రిఫ్లెక్షన్ కాబట్టి తక్కువ వస్తుంది. అక్కడ కింద చూడండి, ఇక్కడ వేస్తే కింద పడుతుంది కదా, ఇక్కడ లోపల వేసినా వెళ్తుంది. అది దాని పవర్ తక్కువ ఇక్కడ వేసినా మనకి రిఫ్లెక్షన్ కనిపిస్తుంది. సో అట్లా మనం ఉన్న ప్లేస్లో ఎంతైతే లైటింగ్ ఉంటుందో అదే లైటింగ్ లోపల ఉంటుంది. చూడండి ఇప్పుడు ఇటు వేస్తే మీ ముందుకు వస్తుంది, కింద చూడండి అట్లా ఆపోజిట్ పడ్డ లైట్ కూడా వెళ్తుంది. ఎక్కడైనా చిన్న టెంపుల్ అయినా చాలా చీకటిగా ఉంటుంది. ఇక్కడ మాత్రం మనం ఉన్న ప్లేస్లో ఎంతైతే లైటింగ్ ఉంటుందో ఆ లైటింగ్ గర్భగుడిలో ఉంటుంది. కొంచెం ఈ పిల్లర్ని చూడండి, ఇక్కడ బ్లాక్ పిల్లర్స్ 4 ఉన్నాయి కదా, ఆ 3 ఒకే రకంగా చెక్కేది డిఫరెంట్గా ఇచ్చాడు. అన్నిటికంటే సన్నగా ఉంటుంది. మళ్ళీ ఇక్కడ అన్నిటికీ కార్నింగ్స్ ఉన్నాయి. ఇక్కడ ప్లెయిన్ ఇచ్చి డెంట్ ఇచ్చారు. సో ఇది ఎందుకంటే గుడి యొక్క శిల్పకళ చూసి కన్ను దృష్టి అనేది తెలవకుండా ఒక డిఫెక్ట్ ఇచ్చాడు. ఇక్కడ ఉండాల్సిన కార్నింగ్స్ తీసుకొచ్చి సైడ్లో ఇచ్చాడు, మిగతా వాటికి దేనికి ఇవ్వలేదు. నేను అక్కడ మర్చిపోలేదు, కావాలనే చేసాను తెలియడానికి అది ఇక్కడ ఇచ్చారు. సార్ ఈ బెండు కూడా కొంచెం వెనక్కి వెళ్ళి చూడండి, శంఖం లాగా ఉంటుంది. సొట్టలో శంఖం ఆకారం కనిపిస్తుంది సార్ ఆ స్పాట్. మీరు గమనించండి, 3 కంటే ఇది సన్నగా ఉంటుంది. యాక్చువల్గా మెయిన్ ఎంట్రన్స్ ఇదండి. రాగానే అన్నింటికేమో శిల్పాలు ఇది ప్లింత్ బీమ్ అంటాం. దీని ఎడ్జ్లో పిల్లర్ వేసి పెట్టారు, కింద ఏమో ఇస్తాం అండి. ఇక్కడ ఎస్కేట్ వచ్చింది, లోడ్ పిల్లర్ మీద కాబట్టి పిల్లర్ దిగిపోయి. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇది శిల్పం ఫుల్ ఉంది, అది ఆఫ్ ఉంది. ఇక్కడ చూడండి ఆఫే ఉంది. ఉన్నాయి కదండి, ఇది ఇప్పుడు డ్రెస్సెస్ పైన సారీస్ బార్డర్ పై కాపీ చేస్తున్నారు. ఇది బ్యాంగిల్లా ఇచ్చాడు. ఇందులో ఇట్లాంటి హోల్స్ ఉన్నాయి చూడండి. ఇప్పుడు ఎలక్ట్రికల్ మిషనరీ ఉన్న కర్రల్లో చేయాలన్నా ఇది ఇంపాసిబుల్. ఇది అప్పుడు ఎట్లాంటి మిషన్స్ లేని టైంలో వాళ్ళు హ్యాండ్ టూల్స్ చెక్కారు. సో ఇవి జస్ట్ 13 ఇచ్చాడు చూడండి, ఇటు ఇవ్వలేదు. ఇక్కడ నుంచి ఇట్లా సీరియల్ 13 చెక్కాడు. ఇది ఇక్కడ దాకా ఉంటాయి, మళ్ళీ ఇటు ఉండవు చూడండి, ఇది లేదు. సో ఈ 13 ఎందుకంటే శివుడికి ఇష్టమైన రోజుల్లో త్రయోదశి ఒక రోజు, అది తిథుల ప్రకారం 13వది. మనకి ఎవ్రీ మంత్లో మాస శివరాత్రి వస్తుంది, అది త్రయోదశి రోజే వస్తుంది. అలా 13 చేసి ఉంటాడని అనుకోవచ్చు. అలాగే ఇప్పుడున్న క్యాలెండర్ తోటి కంపేర్ చేస్తే ఇది కట్టడం పూర్తయింది 13th సెంచరీ. తర్వాత టోటల్ హ్యాండ్మేడ్, ఈ పాలిషింగ్ కూడా హ్యాండ్మేడ్, మిర్రర్ షైనింగ్ కనిపిస్తుంది. ఇది బ్లాక్ బసాల్ట్ మేడం, ఇది బ్లాక్ బసాల్ట్ తగులుతుంది. చెట్టు పైన కృష్ణుడు నిల్చొని ఫ్లూట్ వాయిస్తున్నారు. వినబడకపోతే ఇటు ముందు రండి మేడం, లోపల నుంచి రండి. సో ఫ్లూట్ మ్యూజిక్ ఇక్కడ వస్తుందండి, ఇది సరిగమలు అంటాము. ఫ్లూట్ మ్యూజిక్ ఇక్కడ వస్తుంది చూడండి ఇట్లా. సౌండ్ వస్తుంది కదా సార్, ఇంకెక్కడ దేనికి సౌండ్ రాదు చూడండి. ఇక్కడ వస్తుంది, చేంజ్ అవుతూ ఉంటుంది. దాన్నే సరిగమలు అంటారు. లోపలికి ఎలా వచ్చి ఎలా వెళ్ళాలనేది ఎలిఫెంట్స్ ద్వారా ఇచ్చాడు. ఇది ఎంట్రీ అన్నట్టు లోపలికి వస్తున్నారు, ఎగ్జిట్ అన్నట్టు బయటకి. కానీ ఇప్పటికే రూల్స్లో లెఫ్ట్ పాటిస్తున్నా, సాంప్రదాయంలో రైటే పాటిస్తాం. ప్రతిదీ కుడి చేతితో ఇవ్వమనడం, తీసుకోమనడం మన సాంప్రదాయం. ప్రతి దానికి కుడి కాలు ముందే వేయమనడం. ఈవెన్ కొత్త ఇంట్లోకి కొత్త అదొకటే కాదు, అన్నీ చేంజ్ చేశారు మేడం. సో ఏ ఫీల్డ్లో ఉన్న వాళ్ళను ఆ ఫీల్డ్లో ఉంచకుండా డిఫరెంట్ ఫీల్డ్లోకి ఎంట్రీ చేశారు, స్కిల్స్ దెబ్బతీయడానికి. సో జనరల్గా పేరెంట్స్ చేసే వర్క్ పిల్లలకి ఆటోమేటిక్గా వచ్చేస్తుందండి.
ఎందుకంటే డైలీ చూస్తుంటారు కాబట్టి. సో కొత్త ఫీల్డ్లోకి ఎంట్రీ చేయడం వల్ల ఆ స్కిల్స్ అనేది దెబ్బతీశారు వాళ్ళు. సో మొఘల్స్ ఏమో ఇట్లా ఫిజికల్గా అటాక్ చేశారు, బ్రిటిషర్స్ ఏమో సైకలాజికల్గా దెబ్బతీశారు. ఇవి ఇక్కడ స్పెషల్ అట్రాక్షన్స్. ఇవి మదనికలు లేదా సాలబంజికలు అంటాం. 3 ద్వారాలకు వీటిని ఇచ్చారు, 12 ఉన్నాయి. ఇక్కడ ఒక సర్కస్ లేడీ లాగా మృదంగం వాయిస్తుంది, కాళ్ళ కిందనేమో సర్కస్ లాంటి విన్యాసాలను ఇచ్చారు. సో మధ్యలో కరసాం చేస్తున్నట్లు ఇటు అటు ఒకరిపై ఒక నిల్చొని కర్రా సుత్తి పట్టుకొని కొడుతున్నారు. సో ఇలాంటివి గాడీలలో సర్కస్లలో చూస్తాం, అప్పుడే అలాంటివి చేసేవారు. ఈ చివరి దాంట్లో ఒక స్పెషాలిటీ ఉన్నది. ఆమె మెడలో హారం ఉంది కదా, దాని నీడను పొట్ట మీద పడుతున్నట్లుగా ఇచ్చాడు. లాంగ్ చైన్ కింద షార్ట్ అవుతుంది. కొంచెం ఇటు జరగాను సార్, ఇట్లా మేడం కానీ చూసి లోపలికి రండి సార్. ఎడ్జుకున్నా సార్, చైన్ కింద పొట్టకి గ్యాప్ ఉంది కదా, చైన్ కింద నీడ ఉంది. ఆ నీడను కూడా కార్వింగ్లో క్రియేట్ చేశారు. మన నీడ ఎండతో పడుతుంది, ఎండతో సంబంధం లేదండి, ఏ టైంలో చూసినా అలాగే ఉంటుంది. శిల్పాలను చెక్కాడు. ఫస్ట్ ఏనుగుంది, ఏనుగు తొండ మీద సైనికుడు ఉన్నాడు, ఆ పైదేమో సింహం. సో గజకేసరి అనేది కాకతీయుల బిరుదులు ఉంది. ఆ బిరుదులను చూపించడానికి ఇలా గుడి చుట్టూ 28 చెక్కారు, కానీ 2 విరగొట్టింది, ఇక్కడ ఒకటి పోయింది. ఇది పోయేసరికి అక్కడ శిల్పి ఎలా ఫిక్స్ చేసిందనేది తెలిసింది. పైన హోల్ ఉంది, పిల్లర్కి హోల్, దాని కింద బేస్ ఇచ్చి సెట్ చేశారు. జస్ట్ ఇంటర్లాకింగ్ సిస్టమ్. ఇప్పుడు గమ్ము సిమెంట్ లాంటివి ఏమీ యూజ్ చేయలేదు, ఇంటర్లాకింగ్ సిస్టమ్తో ఫిక్స్ చేశారు. ఇది కిచెన్ అండి, పాకశాల. కాకతీయుల టైంలో దేవుడికి అందులో ప్రసాదాలు వండేవారు. ఈ ప్లేస్లో ఒక గుడిని తీశారు, కామేశ్వరం రెజ్లింగ్ అంటాం ఇక్కడ మేడం. లాస్ట్ నుంచి 2 ఈజిప్షియన్ ఇచ్చారు సార్. అంటే అప్పటికే విదేశీయులతోటి వ్యాపార సంబంధాలని వాళ్ళు వచ్చేయడానికి ఇది ప్రూఫ్ అండి. లాస్ట్లో జైనుడు, ఇక్కడ కృష్ణుడు ఉన్నాడు, వినాయకుడు, ఉగ్ర నరసింహస్వామి, కాలభైరవుడు, వీరభద్రస్వామి, మళ్ళీ జైనులు, వినాయకుడు, ఫారో అలా చుట్టూ ఉంటారు. మహిషాసురుడిని దుర్గాదేవి అమ్మవారు చంపుతున్నారు. కింద చూడండి, మహిషం దున్నపోతూ ఉంది. తల కట్ చేసి రాక్షసుని తీసి అమ్మవారు పొడిచి చంపుతున్నారు. ఇది దసరా స్టోరీ అండి. మహిషాసురమర్దిని అమ్మవారు. ఈ పక్కన పరివారం. నాగిని అంటాము. రాగిని కాళ్ళకు చూడండి మేడం, అప్పుడే హైయల్స్ వేరినట్లు ఇచ్చాడు, చెప్పులు చూడండి సార్. మళ్ళీ ప్లాట్ఫామ్స్ అండి, ఇప్పుడు ఎక్కువ బ్యాక్ సైడే హీల్ ఉంటుంది, ఇప్పుడు బోత్ సైడే హీల్ ఇచ్చి మధ్యలో గ్యాప్ ఇచ్చాడు. నడుస్తుంటే కూడా చెప్పుకి కాలుకి గ్యాప్ చూపించాడు. సో వీటిని ఇప్పుడు లేటెస్ట్ అనుకుంటాం, 13th centuryలోనే మన వాళ్ళు హైయల్స్ వాడిలోనే తెలుసుకోవచ్చండి. ఆ సారీ డిజైన్ కూడా క్లియర్గా ఉంటుంది. ఈ చివరిది నాగిని, ఆమె పాముపై నాట్యం చేస్తుంది, చేతిలో పాము ఉంది, మెడలో పాములు ఉన్నాయి. ఆ ఫేస్ కూడా పాములాగా డిఫరెంట్గా చెక్కాడు. వీటికేమో స్మూత్ ఉంటాయి, అది రఫ్గా స్కేల్స్లో ఇచ్చాడు, పులుసులు ఉంటుంది. కళ్ళు పాము కళ్ళలో ఉంటాయి, నెక్ డిఫరెంట్గా ఇచ్చాడు, మెడ దగ్గర గీతలు ఉన్నాయి. సో నాగిన్లోని కిరతాన్ని ఇచ్చాడు, పాములాగా భయంకరంగా ఉంటుంది. ఈ నాగిని ఉన్న క్లాస్ బాగున్నాయని ఆ పై చేతులు చూస్తే చేతి వేళ్ళకున్న గోర్లను కూడా క్లియర్గా ఇచ్చాడు, కాలు గోర్లు కూడా క్లియర్గా కనిపిస్తాయి. కాలు వేళ్ళకు అబ్జర్వ్ చేయండి, మట్టెలు ఉన్నాయి. సో పెళ్ళైన స్త్రీలు మట్టెలు వాడడం అప్పటి నుంచో సాంప్రదాయంగా అవసరాలు తెలుసుకోవచ్చు. ఇక్కడ ఇప్పుడు వాడుతున్న ఆర్నమెంట్స్ అన్నీ కనిపిస్తాయి. పై చేతి ఉంగరాలు, గాజులు, నిల్వని హారాలు ఇవన్నీ సాంప్రదాయంగా వాడుతున్నారు. చివరిదేమో ఇక్కడ మదనికల్లో చిన్నది పొట్టిగా ఉంది. దీనిలో ఒక ట్రైబల్ లా వేట చేస్తుంది. చేతిలో బాణము, పైన చెట్టు, దానిపై కోతి, పక్షి ఉన్నాయి.
సో వేట వేస్తున్నప్పుడు ముళ్ళు తెచ్చుకుంటే ఆమె సర్వెంట్ వచ్చి ముళ్ళని తీస్తున్నాడు. ఆ ముళ్ళు తీసే చోట వాపు కూడా ఉంది చూడండి, లైట్గా స్వెల్లింగ్ ఉంది. ఆ డ్రెస్ చూడండి, చిన్న స్కర్ట్, కల్లో నిమల్ పింఛాన్ని ఇచ్చాడు ట్రైబల్ లాగా. లాస్ట్ వన్ ఈ పర్షియన్, ఇందాక ఈజిప్షియన్ చూసాం, ఇక్కడ పర్షియన్ ఉన్నారు. ఆ లాస్ట్ లో కూడా మళ్ళీ ఇటాలియన్స్ వచ్చారు, వాళ్ళు వచ్చేయడానికి ఇది ప్రూఫ్. ఇది టెంపుల్ షేప్ ఏమై ఫ్లవర్స్ లా ఉంటుంది, దీన్నే స్టార్ షేప్ లో ఉందంటాం, పైనుంచి అలా ఉంటుంది. ఇప్పుడు ఏనుగులను గమనించండి సార్, ఒకదాని వెనకాల ఒకటి ప్రదక్షిణ చేస్తున్నట్లు ఇచ్చాడు. అన్ని డిఫరెంట్ గా ఇచ్చాడు చూడండి. ఇక్కడ నార్మల్ గా ఉంటే ఇది కాలు పట్ల అవుతుంది, ఈ కాలుపై తొండం వేసినట్లు ఇచ్చాడు. రౌండ్ గా చుట్టుకుంది. ఇక్కడ సేమ్ ఉన్నాయి, గంటల్లో డిఫరెంట్ ఉంది. ఇక్కడ 2 ఉన్నాయి, ఇక్కడ లేవు. అట్లా గుడి చుట్టూ 526 ఉంటాయి, అన్ని డిఫరెంట్ గా చూపించారు. ప్రతి దాంట్లో ఏదో ఒక డిఫరెంట్ ఉంటుంది. చూడండి బండ మీద లాస్ట్ డిజైన్ చూస్తున్నాను, చుట్టూ ఉంటుంది సార్. ఇట్లా రెడ్ పెయింట్ కనిపిస్తుంది చూడండి. పెయింట్ కాదు, అది కాకతీయుల టైంలో వేసిందండి. డిజైన్. ఆ డిజైన్ క్లియర్ గా తెలియడానికి వాళ్ళు ఇలా పెయింట్ వేశారు. అది నేచురల్ కలర్స్ తో వేసిన పెయింటింగ్ అండి. సో తర్వాత దీనికి ఏంటంటే నిజామ్స్ టైంలో మొత్తం సున్నం వేయించారండి సార్, వైట్ పెయింట్ వేశారు. అది ఆర్కియాలజీ మధ్యలో స్టోన్ మీద ఈ టెంపుల్ హిస్టరీ అంతా రాశారు, ఎవరు ఎందుకు ఎప్పుడు కట్టింది అనే డీటెయిల్స్ రాశారు. అది లిపి ఏమో తెలుగు కన్నడ కలిపి ఉంటుంది, భాష సంస్కృతం. దీని నుంచి మనకి తెలియడం వరకు గేట్ ముందు ఇంట్రడక్షన్స్ వరకు రాశారు. టెంపుల్ హిస్టరీ ఇచ్చాడు. ఇక్కడ చివరిది మదనికల్లో పెద్ద శిల్పం, ఆమె నడుచుకుంటూ వెళ్తుంటే కోతి కాళ్ళ వెనుక చీరలు లాగుతున్నట్లుగా ఇచ్చాడు. ఆమె చివరి రింగులు చూడండి, ఆ కాలంలో ఎంత పెద్ద రింగ్స్ వాడిల్ అనేది తెలుసుకోవచ్చు. ఇట్లాంటివి మళ్ళీ వాడుతున్నారు. జుట్టు చాలా పెద్ద కొక్కు ఉంది. ఈ చిన్న శిల్పాలకు గమనించండి, డిఫరెంట్ హెయిర్ స్టైల్స్ ఉంటాయి. కింద చూడండి మేడం, చూడండి సార్, ఆ కొప్పుల్లో డిఫరెంట్ కొప్పులు ఉన్నాయి, లూజ్ హెయిర్స్ ఉన్నాయి. ఇట్లా చూడండి. సో ఈ ఫ్యాషన్ అంతా అప్పుడే ఉంది. హై హీల్స్ ఉన్నాయి, మినీ స్కర్ట్స్ ఉన్నాయి, లాంగ్ నెయిల్స్, పెద్ద పెద్ద ఇయర్ రింగ్స్, డిఫరెంట్ హెయిర్ స్టైల్స్, ఇవన్నీ అప్పుడే ఉన్నాయి. అది రిపీట్ అవుతుందని తెలుసుకోవాలి. అచ్చా, లూజ్ హెయిర్స్ కూడా ఉన్నాయి అప్పుడే. హిందూ ఫ్యాషన్ అయితే అన్నీ ఓల్డ్ రిపీట్ అవుతున్నాయి. ఇప్పుడు ఆమె కూడా కోతిని కోపంగా కొడుతుంది. ఈ రెండో ఏమో కోపంగా వేసింది. అదే కాళ్ళు చూడండి, బటన్ వేలు ముందు మడిచి మిగతా 4 వేలు వెనక్కి మడిచి నాట్యం చేస్తున్నారు. ఇదొక్కటే మనకి టెంపుల్లో లక్కీగా డ్యామేజ్ కాకుండా మిగిలి ఉందండి. మిగతా అన్నిటినీ విరగొట్టారు చూడండి. ఇక్కడ చేతులు, హారం, చేయాల ప్రతి దాంట్లో డ్యామేజ్ ఉంది. అదే ఇవన్నీ విరగొట్టారు మేడం. వాటర్లో వేస్తే తేలుతాయి అవి. సో అవి ఇక్కడ ఉన్నాయి చూడండి, ఇట్లా ఓపెన్గా ఉండేది. కానీ నీళ్ళల్లో తేలేంత లైట్ వెయిట్ అనేసరికి నిజంగా తేలుతాయా లేదా అని వచ్చిన విజిటర్స్ అంతా తీస్తుండేవాళ్ళు. అట్లా తీయకుండా ఇది పైనుంచి వైట్ సిమెంట్ తోటి ప్లాస్టరింగ్ చేశారు. అది ప్లాస్టరింగ్ చేయకముందు మనకు ఆ ఇటుకలు కూడా ఇలానే ఉంటాయి. సో మామూలు బ్రిక్ అయితే సింక్ అవుతుంది, ఇది పైకి వస్తుంది. కానీ అందరూ ఇట్లా చూడడానికి తీస్తున్నారని ఇది తీయకుండా క్లోజ్ చేశారు. ఎక్కడ ఇదంతా ఇప్పుడు ఇది గోపురం అంతా ప్లాస్టరింగ్ చేశారు సార్. అచ్చా, ప్లాస్టరింగ్ చేయకముందు అలానే ఉండేది. అందరూ ఇట్లా లేదా అని తీస్తున్నారని తీయకుండా క్లోజ్ పైన గోపురం మీద మండపం దాకా 4 లైన్ కార్బన్స్ ఇచ్చి గర్భగుడికి గోపురాలు, చిన్న టెంపుల్స్ ఇచ్చాడు. అది కట్టి దానిలో ఇది ఎక్స్టెన్షన్ చేశారు. స్టోనే అలాంటి చూడండి, ఇది విరగొట్టారు, విరిగిపోయినా అటు వైట్ ఇటు రెడ్ ఉంది. సో అలాంటి స్టోన్నే సెలెక్ట్ చేసుకొని చెక్కారు. ఈ స్టోన్ కూడా చూస్తే రఫ్ ఉంది కదా, మీరు టచ్ చేయండి, చాలా స్మూత్ ఉంటుంది. ఇంకా ఇక్కడ లేక్ ఉంది, రామప్ప లేక్, వెళ్ళి చూడండి. అక్కడ ఇలా చిన్న టెంపుల్స్ ఉన్నాయి. ఇప్పుడు బోటింగ్